మనకి మనుషులతో కాదు కొన్నిసార్లు మనతో మనకే సమస్యలు వచ్చి పడుతూ ఉంటాయి. కొన్ని క్లిష్ట పరిస్థితుల్లో ఇలా జరుగుతుంది కూడా. అలాంటి సందర్భాల్లో వీలైనంత ఓర్పుతో ఉండాలట. అదే మంచి ఫలితాలనిస్తుందట. అయితే ఇవే కాక కొన్ని విషయాలను జీవితంలో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలని, కొన్ని విషయాలకు దూరంగా ఉండాలని చాణక్యుడు చెప్పాడు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక వ్యక్తి స్వభావం తెలుసుకోవాలంటే అతని మాట ప్రవర్తనతో తెలుసుకోవచ్చట. అత్యాశ, దురాశ, స్వార్థపరులను మనం ఎప్పటికీ మార్చలేమట. సాధ్యమైనంత వరకు ఆ ప్రయత్నం చేయకపోవటమే మంచిదట. ఎక్కడైతే మనకు మర్యాద, గౌరవం, ధనం రాని చోట అక్కడ ఒక క్షణం కూడా ఉండకూడదట. ధనవంతులతో ఉంటే ధనం, జ్ఞానవంతులతో ఉంటే జ్ఞానం వస్తుందట. నదులు, వైద్యులు అందుబాటులో ఉన్న చోటే నివసించాలని చాణక్యుడు చెప్పాడు. ఎలాంటి గొడవలు లేకుండా మిక్కిలి ఆహారం, నీరు ఉంటుందో అక్కడ డబ్బు ఎక్కువగా ఉంటుందట. సరస్సులో నీరు ఉన్నప్పుడే ఉండి నీరు లేనప్పుడు వెళ్ళిపోయి అంశలా మనం ఉండాలంటూ చాణక్యుడు చెప్పుకొచ్చాడు. ఒక వ్యక్తిని 10 మంది కీర్తిస్తేనే మనం కీర్తించాలి, సొంతంగా ఎప్పుడూ కీర్తించుకోకూడదు. ఉన్నదాంట్లో జీవిస్తే అందులో ఆనందం ఉంటుంది. ఒక మనిషి సాటి మనిషికి సాయం చేయకపోతే బ్రతికి ఉన్నా చనిపోయినట్లే లెక్కట. విజయాలను సాధించే వారితో ఉన్నా అలాంటి వారి జీవితాలు చదివినా మనం కూడా విజయం సాధిస్తామట. ముఖ్యమైనది జీవితంలో వచ్చే ఏ అవకాశాన్ని వదులుకోకూడదట. ఏ అవకాశం ఎవరి జీవితాన్ని ఎలా మారుస్తుందో చెప్పలేమని చాణక్యుడు జీవితంలో పాటించాల్సిన కొన్ని నియమాల గురించి వివరించాడు. మరిన్ని చాణక్య నీతుల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రెక్ టీవీ మిస్టరీ.